ఈడు ఎంతసేపు అంటాడో ఏమో. ఇంకా ఆఫీస్ గుర్తుకు రాదు, బిజినెస్ కూడా గుర్తుకు రాదు. అరే పాండా, పాండే, ఓరి పాండే. ఇన్ని నిద్ర లేపే బదులు బండకు పానం పోయొచ్చు. చిన్నప్పుడు ఎంత ముద్దుగుండేటోడు, ఇప్పుడు ఎట్లా తయారైతాడు నీడు? ఏం చేస్తున్నాడు? థామస్ వచ్చినాడు. రెండు రోజుల నుంచి అసలు ఫోనే చేయట్లేదు. ఏంటమ్మా అబ్బాయిని అలా తిట్టొచ్చా? ఎందుకు అలా? ఆఫీస్లో ఎంత బిజీ ఉన్నాడో ఏమో. అయితే ఉండు, నేను ఫోన్ చేస్తాను. చెప్పు బంగారం. ఇంకా లేవలేదా? నా గొంతుంటే నిలబడతలేదనే. చెప్తుందిరా, ముద్దులో నిద్రపోయాని. లేవలా తొందరగా. అబ్బా కాసేపు పడుకుంటానే. సూర్యుడు ఎప్పుడో లేచాడు, నువ్వు ఇంకా పడుకుంటే సూర్యుడు కూడా పడుకుంటాడు. తొందర లేరా. లేస్తాలే కాసేపు పడుకున్నాక. నువ్వు లేస్తే బయటికి వెళ్దాం, కలుద్దాం. ఇప్పుడు కూడా నీకు పడుకోవాలనిపిస్తే పడుకో, నీకు నీ ఇష్టం. సరేనే, వస్తా. నిన్ను కలవాల్సిందే, కలుద్దాం. ఎటు పోతున్నావు? నేను పొద్దు నుంచి లేపుతానేమో లేవలే. ఇంత తొందరగా రాడేనో. అదేం లేదమ్మా, నీకు తెలియదులే. సరే సరే కానీ చక్కగా ఆఫీస్ పో, పిస పిస కథలు పడకు. సరేమ్మా, హాయ్. ఇంటి గట్ట ఇంటి ఫోన్ పెట్టి అట్లా వచ్చేసినావు. బాబు కూర్చోండి, నేను టీ తీసుకొస్తాను. సరే అండి. చెప్పుడా అల్లి, ఈరోజు ఎటు వెళ్దాం? నువ్వు పడుకోలేవని నేను ఇలా అబద్ధం చెప్పాను. ఫస్ట్ నువ్వు ఆఫీస్కి వెళ్ళాడు. అబ్బా, ఇంట్లో మమ్మీ అలాగే మాట్లాడితే ఇక్కడ నువ్వు అలా మాట్లాడతావంటే. నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోతే ఎలాగరా మరి? నేను వెళ్ళకపోయినా పర్లేదే. నేను ఆఫీస్లో ఎంప్లాయీ కాదు కదా, నేను ఎండీని. ఎండి అయితే ఏంటి? బాస్ బాగుంటే ఆఫీస్ బాగుంటుంది, ఆఫీస్ బాగుంటే ఎంప్లాయీస్ బాగుంటారు. నువ్వు వెళ్ళాలిరా. అది కాదే, నేను ఎంతో ప్రేమ కొద్దీ మన ఇద్దరం బయటకు వెళ్దామని వచ్చిన. నువ్వు ఇప్పుడు ఏంటి ఆఫీస్ ఆఫీస్ అంటావు? నేను ఎక్కడ పోతాను? ఇక్కడే ఉంటాను కదా. ఆఫీస్కి పోరా, వెళ్ళరా ప్లీజ్ రా. నువ్వు నాకు ఎప్పుడు టైం ఇస్తావో చెప్పు, అప్పుడే వెళ్తా, లేకపోతే వెళ్ళకు. డార్లింగ్, ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్ళరా, సాయంత్రం తప్పకుండా కలుద్దాం. సరే బేబీ, నువ్వు కూడా నాతో పాటు రా, ఆఫీస్కి వెళ్దాం. తర్వాత అట్నుంటే బయటకు వెళ్దాం. నేను ఆఫీస్కి వస్తే నన్నే చూస్తావురా నువ్వు. అసలు ఆఫీస్లో వర్క్ చేయవు. ముందు నువ్వు ఇక్కడి నుంచి ఆఫీస్కి పో. సాయంత్రం ఖచ్చితంగా కలవాలి బేబీ. మరి ఏంటమ్మా అబ్బాయి రెడీ? నీకు తెలియదమ్మా, ఇక్కడ ఉంటే నన్ను చూస్తూ ఆఫీస్కి వెళ్ళాడు, అందుకే పంపించానమ్మా. ఎలాగైనా సాయంత్రం దొంగ సచ్చినోడు కలవాలి, లేకపోతే ఏడ్చి చేస్తాడు.
మా ప్రియ 5 గంటలకు కలవన్నది. ఈ 5 ఎప్పుడైతుందో ఏమో. అబ్బా 5 అయితే మా ప్రియ నా కోసం చూస్తాను కావచ్చు. యా ఇంటికి వెళ్ళాలి. హాయ్ ప్రియా. గడియారంలో టైం 5 కాగానే 80 స్పీడ్లో జెట్ స్పీడ్లో నీ దగ్గర ఉరికొచ్చినట్టు. మరి ఇదే స్పీడ్లో ఆఫీస్ని బిజినెస్ని చూసుకోవచ్చు కదరా. పిచ్చిదాను అవన్నీ మనతో ఎలాగా ఉంటాయి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బిజినెస్ ఏంటి? మరి నేను కూడా నీతోనే ఉంటాను కదా. వ్యాపారాలలో లాభాలు వస్తుంటాయి బేబీ, కానీ నువ్వు నాతో రావుగా. ఎందుకు రానురా, నేను వస్తానులే. కానీ నువ్వన్నీ నా కోసం వదులుకొని ఇలా నా వెంట తిరగడం నాకు నచ్చట్లేదు. నువ్వు అలా అలగైతే ఆఫీసును వ్యాపారాన్ని నిన్ను మంచిగా చూసుకుంటా. అర్థమవుతుందా? ఓకే బేబీ, నిన్ను వ్యాపారాన్ని చాలా బాగా చూసుకుంటా. Sometimes like all you want to do is run. Hear me out, hear me out. If all the things you never show, there are the things I want to know. Secrets start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. Losing almost all my energy. జిందర్ గాడు అన్నా, అమ్మా అన్నకు ఫోన్ చేయాలి. జిందర్ గాడు అమ్మా అన్నా. అరే ఏం రా కటోరా, ఈ మధ్యలో అవపడతలేవు. మా వ్యాపారానికి ఏమన్నా దెబ్బేసినాం అనుకున్నా ఈ నడమ కనబడకుంటే. అయ్యో అమ్మ, ఈ వ్యాపారాన్ని మోసం చేస్తే నన్ను వేయవా అమ్మ? అయినా మీకు మోసం చేస్తే మీరు నన్ను బతకనిస్తారా? గదే మరి, యాది కుంచుకో బిడ్డ. జయమ్మ ముందట గంతులేయద్దు. అయ్యో అమ్మ, మేము కూడా ఎంత ఎత్తే గొంతుకలు తెగుతాయి. నాకు తెలియదా బాంచం? అవురా కటోరా, మన వ్యాపారం ఎలా జరుగుతున్నాయి? ఏమైనా లోటుబాట్లు ఉన్నాయా? బాంచన్ రెడ్డి అన్న, ఇంకా జిందాల్ దగ్గర పనిచేసినప్పుడే నీ దగ్గర గుంజుకుంటువి. నువ్వు చెప్పినప్పుడు నేను ఎన్నుకుంటున్నా అని నువ్వేం చెప్తే కదే నాకు. ఎవడన్నా నీకు అడ్డమత్తా ఎప్పురా, వాని బతుకు అడ్డం వెళ్ళి వాని ఊపిరి తీస్తా. అన్నా జిందల్ గాడు రేయ్, జిందాల్ ఎవడ్రా? జిందాల్ ఎప్పుడు వచ్చిండు? నా ముంగట్టున్నాడన్న జిందాల్ గాడు. నేను చూసిండన్న, అమ్మ తోడన్న ఇక్కడనే ఉన్నాడన్న జిందాల్ గాడు. నేను చూస్తున్నా, నా కన్న ముందున్నాడన్న జిందాల్ గాడు. అరే ఓ కన్నం, జిందాలని ఒత్తి చెప్తున్నావు. వాడు జిందాలే కానీ ఎవ్వడే కానీ ఏసేసిరా. అట్లనే అన్న, సరే అన్న, ఓకే అని చంపేసి వస్తా అన్న.
దానికి ఏమైనా అయిందో మీరు ఒక్కని బతకనియారా? అసలు ఎవర్రా మీరు? పాండా పాండా అడ్వకేట్ మేమెవరో తెలియదు కదా. రే జిందాల్ దీని వెనక రావడా నీకు తెలుస్తుంది. రేయ్ నేను వస్తారా? దానికి ఏమైనా అయిందో మీరు ఒక్కొక్కరిని ఊచకొతకు వచ్చి చంపుతా. రేయ్ ఎవర్రా మీరు? కటోరా కటోరా ఎవర్రా మీరంతా? వీళ్ళంతా ఎవరు? ఈ కటోర గడవాడు నా ప్రియని ఎందుకు పట్టుకపోయారు? అసలు ఏం అర్థం అవుతలేదు. పాండా పాండా ఏమైందయ్యా చేయికి? ఏమైందయ్యా చేయికి? అమ్మ నన్ను ఎవడో సంప్రదాయం చూసిండే. నిన్ను చంపేదెవర్రా? అదే అమ్మ నాకు అర్థమైతలేదు. నేను ఎవరు జోలిగొట్టను కూడా కాదు, ఎవరు శత్రువులు కూడా లేరు. నా బిజినెస్ ఏంటో నాకు తెలుసమ్మా. అమ్మ ఇంకోటి, నా గర్ల్ ఫ్రెండ్ ప్రియను కూడా కిడ్నాప్ చేసారే. అమ్మ అల్లెకెళ్ళొకడు చనిపోతూ కఠోరం పేరు చెప్పిండే. కఠోరనా? అమ్మా ఏమైంది? ఏం లేదురా, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం ఎక్కడికన్నా. ఎందుకే? ఎందుకు ఏంటిదని అడగకురా నన్ను. అమ్మ ఎవడే ఆ కఠోర? ఎవడే? అదంతా నీకు అవసరం లేదు, మనం ఫస్ట్ బట్టలు చదువుకుందాం పదా. అమ్మా ఆగే, నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే. వాడా ఒక నమ్మక ద్రోహి, డబ్బుకు ఆశపడి మీ నాన్నని చంపిడి బిడ్డ. వాడు మా నాన్న చంపిండా? అవును, మీ నాన్న పేరు జిందా. మీ నాన్న బొగ్గును నమ్ముకొని బతికిన బిడ్డ. అక్రమ సంపాదనలు మనకు అద్దు అని చెప్పిండు. మీ నాన్న దగ్గర ఇద్దరు పనిచేసేటోళ్ళు బిడ్డ. ఒకడు కటోరా, రెండు పైసా. ఈ కటోరా అనేటోడు డబ్బుకు ఆశపడి మీ నాన్నని చంపిండు బిడ్డ. ఇప్పుడు అలా కొడుకు అని చెప్తే నిన్ను కూడా చంపుతారు బిడ్డ. మనము ఇక్కడ ఉండదు బిడ్డ, ఎక్కడికైనా వెళ్ళిపోదాం బా బిడ్డ. ఉండమ్మా, నాన్న చంపిన వారిని ఎలా ప్రారంభం ఉంచమంటావు? వద్దు బిడ్డ, మన వెనకాల గోళారెడ్డి అని పెద్ద తలకాయ ఉన్నది. అమ్మా ఆ గోళారెడ్డి తలకాయ ముందేస్తానే. అద్దురా మనం ఇక్కడ ఉండు. ఈ పగలు పత్రికారాలు వద్దు మనకు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం బా. జిందాల్ నిజాయితీకి పుట్టిన నిప్పురావా నేను. జిందాల్ రక్తం ఏం చేస్తుందో నేను చేసి చూపిస్తామ్మా. అమ్మా జిందాల్ పౌరుషం వాళ్ళందరినీ పాడేలా మాట్లాడుతామ్మా, నన్ను నమ్మమ్మా. సరే బిడ్డ, నీ ఒక్కొక్క అడుగు వాళ్ళ ఆయుష్ అంతం చేసి ఆ కఠోర గాన్ని ఆ రెడ్డి గాన్ని చంపి రా బిడ్డ. చంపిన కఠోరగాన్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపుతా. మీరు ఎంతో ప్రేమ చూసుకునే ప్రదేశంలో అమ్మను నిన్ను విడదీసింది ఆయన. వాడిని ఇక్కడికే తీసుకొచ్చి చంపదే నీ జిందాలను కొడుకునే కాదు నాయన.
అట్లనే అమ్మ, కానీ ఈ పోలీసు వాడే నన్ను జర బాగా పరేషాన్ చేస్తాను. జర మీరే చూడాలి రెడ్డి సార్. రే నేనేం చేద్దామరా, ఉంచుకుందామా? ఉంచుకునేదందుకు ఈ బట్టే బస్ పాడికి ఏమన్నా మన చుట్టమా? ఏందమ్మా కానీ గట్లా చంపినావు? గాడు పోలీసు వాడమ్మా. పోలీసోడైతే పొడితే దిగదారా, గవాడు మనల్ని ఆపుతాడరా అవులేగాడు. జయ, నీకు ఇంత ఆవేశం పనికిరాదే. ఏహే, ఆవేశం లేకుంటే అధికారం ఉండదు. మనకు అడ్డమైతే గివెనే కాదు, ఎవరినైనా వేసేసుడే. కొట్టి పంపించే వాళ్ళం కాదే. మొక్కి కొట్టడానికి వీడేమన్నా కొబ్బరికాయనా? వీడిని చంపుడు మనకు సంబరమే. మరి పోలీస్ కేసు అవుతుంది కదా అమ్మా, ఎట్లా? అరే ఓ కటోరా, శవం దొరికితే కదరా కేసు అయ్యేది. వీని శవాన్ని ముక్కలు కొట్టించి ముక్కలు చేపలకేయిరి, బొక్కలు కుక్కలకేయిరి. ఏమే ఏడాడు జిందాలు అని కొడుక, అదే నీ రంకు మొగడు. వాడొచ్చేదాకా నువ్వు ఈ గోనారెడ్డి అడ్డల్నే ఉండాలి. ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారు? అరే ఓ కటోరా, వాడు వచ్చేంత వరకు దీన్ని ఎక్కడ దోస్తావో దాయ్. సరే రెడ్డన్నా, నీ సంగతి నేను చూస్తా. రారావో కన్నం. అరే ఓ కన్నం, అన్నా ఎక్కడ నడుతుందో దొంగ? అన్న బొగ్గు కానీ కట్టె కానీ ఏ దందైనా కానీ మనకు అనుకూలంగానే నడుతుందన్న. అరే ప్రతి లారీ లెక్క బరాబర్ ఉండాలి, లేకుంటే గుణారెడ్డి గురించి తెలుసు కదా, చంపేస్తాడు గుణారెడ్డి. అరే జిందాల్ని నాతో చంపించిండ్రా, లెక్కలల్లా గుణారెడ్డికి ఏం తప్ప లెక్క రావద్దు, అర్థమైందా? అన్న కొంచెం గంజాయే కొంచెం మన పోరగాళ్ళు చెప్పు తింటే నేను చూద్దామని అంటాను. అరే నేను నన్ను చూసినాక మీరేం చెప్తారా? నేను ఎవరిని గెలవడా, ఓన్లీ మీకు తప్ప. సరే అన్న చెప్తా. బరాబర్ దందయ్యాలి, నాకు మాట రానియద్దు గుణారెడ్డి కంచెలు, ఓకేనా? అరే అన్న పోయి అడ్వాన్స్ వేసి పారాను రా. అలాగే చూసుకుంటా. అలాగే అన్న. నాకు చీటీ మాట కూడా ఫోన్ చేస్తారు రే, సిమ్ కార్డ్ చేంజ్ చేసిందా?
రెడ్డి అన్న చెప్పాలి, రెడ్డి అన్న చెప్పాలి. అద్దు జిందాల్ భాయ్, అద్దు. అరే మా అయ్యను ఒకటి చంపినారా? నిన్ను కత్తితోటి గొడ్డతో చంపరా? మా అయ్య బొగ్గు నమ్మకం బతికెట్రా, నిన్ను బొగ్గుతో చంపుతారా? నైనా కఠోరంగా చంపినా ఆ కోనరెడ్డిగా చంపి ఈ ఆత్మకు శాంతి చేకూరుతా నైనా. చైతన్యానికి ప్రతీకగా ఉన్న గోదావరి కని కార్మిక నగరంలో రెండు వర్గాల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయి, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. రాబోయేది దసరా. మరి దసరా పండుగ రోజు ఈ పండుగ దినాల్లో మరి ఏం జరుగుతుంది, ఎటువంటి ఉపద్రవం జరుగుతుంది, ఎలాంటి అలజడి జరుగుతుందని ప్రజలు జంకుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మరి పోలీస్ వర్గాలు ఏం చేస్తూ ఉన్నాయి, మరి పాలక వర్గంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏమంటూ ఉన్నారు, మరి దీనికి పరిష్కారం లేదా, మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొనడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? కెమెరామెన్ బాలుతో గాంధీగిరి వార్తలు. మేడం, ఝాన్సీ మేడం. ఎవడిబే? అయ్యో నేను మేడం, శ్రీకాంత్ని, ఏఎస్ఐని. అయితే ఏంది బే? మంది తెచ్చినావా? అడగట్టుకో. మిమ్మల్ని తోలుకపోదామని వచ్చిన మేడం. నన్ను తోలుకపోడేంద్రా? నక్రాలు అరబిడ్డ, బుల్లెట్ మీదికెళ్ళి దింపితే కిందికెళ్ళి వస్తుంది. మేడం మిమ్మల్ని ఐజీ సార్ రమ్మంటాను మేడం. అరే ఐజీ నీకురా, నాకు కాదు. నేను ఇప్పుడు ఝాన్సీ ఐపీఎస్ కాదురా, ఉత్త ఝాన్సీనేరా. మేడం సార్ మిమ్మల్ని మళ్ళీ డ్యూటీ ఎక్కమంటాను, అందుకే మిమ్మల్ని తోలుకరమ్మని చెప్పాడు మేడం. అరే ఇప్పుడు నాకు మంది ఎక్కువైందిరా, రేపు వచ్చి డ్యూటీకి ఎక్కుతా అని చెప్పుపోబే. ఇప్పుడే అర్జెంట్గా మీకు విషయం చెప్పి తీసుకొని రమ్మన్నాడు మేడం. ఏ చిరక్ దొబ్బకరా సాలే, రేపు వచ్చి డ్యూటీ ఎక్కుతా అని చెప్పు. నాకు తిక్కలైతే ఆ డ్యూటీ కూడా చెయ్య. సరే మేడం, ఆ మటాలనే తాపాలి. రేపు పొద్దున మీరు తొందరగా రండి. రే చల్ హట్ జా. ఆ కటోరగాని చంపింది ఎవడో తెలుసుకోకుండా ఏం బిక్తున్నావు? అయ్యో మహిళవే కోపానికి రాబడితే మన పోరగాలు అదే పని మీద ఉన్నారు. జర ఓపిక పట్టి రాదే. ఏంది ఓపిక పట్టది? రక్తం మరిగిపోతుంది. గోనారెడ్డి మనిషిని చంపింది ఎవడు? గోనారెడ్డి మనిషిని చంపి ఈ ఊళ్ళో ఎట్లుంటాడు? వాడెవడో దొరకబట్టిన ఎమ్మడి నీకు అప్ప చెప్తానే, వాడిని అప్పడం లేక తొక్కు. వాడెవ్వడో తెలిస్తే నేనెవ్వనో తెలిసాడు ఎత్తా. అసలు ఎవ్వరా నువ్వు? ఎక్కడున్నావురా? నీ ముందేమైనా చేయ? ఒరే నీ అబ్బా, ఎవడివిరా నువ్వు? నా అబ్బాని మీరు చంపేటప్పుడు నా తల్లి కడుపులా 4 నెలల పసిగుడ్డను నేను. కానీ మా అమ్మ నన్ను ఏం చెప్పకుండా పెంచింది. మీరే నన్ను ఎంకులాడుకుంటా చీర్రు. ఆ కఠోరగా చంపేది నేనే. ఒక్కొక్కరిని అందరు చంపుతా, ఎవ్వరు విడిచిపెట్టా. నా అబ్బా మమ్మల్ని చంపుతావురా? ఎక్కడికి వచ్చినావురా నువ్వు? గోనారెడ్డి అడ్డలోకి వచ్చి మమ్మల్ని చంపుతావు అంటున్నావా?
నీ అయ్య జిందాల్ని చంపింది మేమేరా. రేయ్ నీకు కూడా అదే గతి పట్టుద్ది. నువ్వు గోనారెడ్డివో గానారెడ్డివో నా ప్రియనెత్తి కాచి దాచిపెట్టినావు. అది పానాత్ర బతుకులని చెప్పే నీకు ఈ భూమి మీద నూకలు. తర్వాత దానికి ఏమైనా అయిందనుకో బిడ్డ. నువ్వు ఏడికొచ్చి ఏం మాట్లాడుతున్నావురా? రేయ్ నిన్ను ఇప్పుడే నరుకుతా. జయ వీని కళ్ళల్లో పొగరు గుండెల్లో ధైర్యం చూస్తే నా కత్తి ముందుకు పోతలేదే. నేను ఇప్పుడు పోతానా? మళ్ళా మనం కలిసినప్పుడు నువ్వో నేనో తెలుసుకుందాం. నా ప్రియనెత్త దొరకబట్టుకోవాలా నాకు బాగా ఎరికే. ఏందయ్యా గవాడు నీ ముందుకొచ్చి నీకే సవాలు తిరిగిపోతాండే చూసుకుంటూకున్నావు. కాదే జయ, వాడు ఇంత ధైర్యంగా మనం ముందుకొచ్చి సవాల్ ఇసిరిందంటే వాని వెనకాల ఏదో మతలబు ఉందే. ఆ మతలబు తెలుసుకోవడానికే వానికి వదిలినా. తర్వాత వాడిని ముక్కలు ముక్కలుగా నరుకుతా. మేడం డ్యూటీ ఎక్కినాక అచ్చుడే పులి నోట్ల తలకాయ పెట్టినట్టు ఈ గోనారెడ్డి ఇంటికి వచ్చడం అవసరమా మేడం? చల్పే రెడ్డా గిడ్డ పబ్బా గుద్దినాక ఎవరి మాట లేనా? చల్ ఆవుబే ఎవర్రా నువ్వు? ఎప్పుడు ఇక్కడ చూలే నిన్ను. ఏమ్రో అచ్చం హీరో కట్టున్నది, ఏంది సంగతి? అవును మేడం, నిజంగానే హీరో లెక్కున్నాడు మేడం. నేను ఊరికి కొత్తగా వచ్చిన. గట్లనా? కొత్తగా వచ్చినావు నువ్వైతే ఊరిని చూసిపోవాలా కానీ ఈ ఊళ్ళో చంపుడేందిరా? నాకు తెలియదు అనుకుంటాను. సంపుడేంది మేడం? మీరు ఎవరనుకొని మాట్లాడతారో? నటించకపోతే నువ్వెవరిని చంపినవో తెలుసు, నువ్వెవరిని చంపబోతున్నావో తెలుసు. మేడం దొరికింది కదా, అరెస్ట్ చేద్దామా? ఫస్ట్ మంది అయిపోయింది, మంది అయిపో. మనం బొగ్గు నమ్ముకొని బతాను. అవరా బొగ్గు నమ్ముకొని బతాను. ఈ వీర్లపాలెలా చిన్నప్పుడు అనాథలుగా ఉంటే ఈ బొగ్గు నమ్ముకొని మనం అందరం చదువుకున్నాంరా. మనం ఈ లారీ బొగ్గు నింపే మగాడు ఇవాడు పుట్టలే, నువ్వే ఉన్నావు బై. నీకు 10 లక్షలు ఇస్తా, కానీ ఏమైందిరా? అరే కట్టరా కట్టరా, అరే కట్టరా, ఏమైంది నీకు? చూడు బిడ్డ, నీ పగ నాకు అర్థమైంది. నువ్వు నరుకుతావో చంపుతావో నీ ఇష్టం, నిన్నెప్పుడు ఆపేదే లేదు. థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ ఎందుకు? వాళ్ళందరినీ చెప్పినాక మంది చెప్పు. రెడ్డి పోలీస్ అమ్మ వచ్చింది, పులుసు చేద్దామా? ఏందే పులుసు ఎత్తవా? నీ అమ్మ బొక్కలు ఇరుగుతాయి. ఎవరనుకుంటారు ఇక్కడ? ఏసీపీ ఝాన్సీ. ఏయ్ ఎవరనుకుంటున్నావే? ఇది గోనారెడ్డి అడ్డ, చూసి మాట్లాడు. ఈ ఐపీఎస్ ఝాన్సీ పెగ్గేసి వచ్చిందంటే గోనారెడ్డి అడ్డలేదు, గీనారెడ్డి అడ్డలేదు, ఓన్లీ ఝాన్సీ అడ్డే. అయినా నువ్వు ఇచ్చే క్లాస్ ఉండడానికి రాలేదు, జాగ్రత్త చెప్పడానికి వచ్చిన. దేని గురించే జాగ్రత్త? తాగొద్దానా? నీకెవడే పోలీస్ జాబ్ ఇచ్చింది? రాష్ట్రంలో ఎక్కడా కూడా నెల రోజులు పనిచేసిన దాఖలాలు లేవు. మినిస్టర్కి ఎదురు తిరిగిన ఒక్క కారణంతో నన్ను సస్పెండ్ చేసిండు. మళ్ళీ అదే మినిస్టరు మీ అంతు చూడమని నన్ను ఇక్కడ పంపించిండే. కాంప్రమైజ్ అవడాలు లేవు, ఓన్లీ కబడ్డీ ఆవిడే. ఏంటిదే? ఏ నోరు ముయ్యవే, త్వరలోనే నీ అంత చూస్తాం.
నీ లవర్ వచ్చిందంట కదా. మా రెడ్డి అన్న చెప్పిండు, మా రెడ్డి అన్నే స్వయంగా ఇక్కడికి వస్తుండు. అవునా, రెడ్డి అన్న వస్తుందట. రెడ్డి అన్న వస్తే పండుగే పండుగ మనకి. అవునరా, పండుగ పండుగరా. అరే కన్నా రెడ్డన్నా, ఎట్లా జరుగుతుందిరా మన అక్రమ రవాణా దందా? నా ఇప్పటికైతే బాగానే జరుగుతుందన్న. ఇగో ఇక్కడ కర్ర అయినా గంజా అయినా బొగ్గ అయినా ఏదైనా మన కనసన్నలోనే జరగాలి. మూడో వ్యక్తి ఎవరు ఇక్కడ ఏలు పెట్టద్దు. అలాగే అన్న. రేయ్, అది ఎక్కడుందిరా? అన్న మన దగ్గర అక్కడ బంకర్లో దాపెట్టినన్నా సేఫ్టీగా. సూపర్. అరే నా జిందాల్ గాడు డైరెక్ట్ మన ఇంటికే వచ్చిండు. వాడేమని ఇటు వచ్చిండారా? ఏ లేదన్నా, మేమందరం ఉండగా గాడికి ఎట్లా వస్తాడన్నా? మరి అది అన్నా కూరగాయలంతా రేపు దసరా అన్న దావత్ అడుగుతురన్నా. అరే ఈ దసరా కన్నా తక్కువ చేసిన అనరా? ఆటలో కొయ్యిర్రి, మందు దాగుర్రి, ధూమ్ ధామ్ చేయిర్రి. అలాగే అన్న. బిడ్డన్నా అరే కన్నం అన్నా, దసరాకి ఏటంటివి, మందంటివి, ధూమ్ ధామ్ అంటివి. అన్నా మనకి ఏటెందుకురా? డైరెక్ట్ వీడియో వచ్చిండు దసరాకు బలి ఇవ్వడానికి. మీకెందుకురా? వీడే కొద్దాం. అరే సచ్చేదోరు పానాలు వెనక వెళ్తారా బుల్లెకాబాద్. అరే ఓ లవడే, నీ అయ్యా ఆత్మీయ అనేది వచ్చింది అదరా నీదెట్లా? ఆడప్పుడు అట్లే అంటుండు, నువ్వు ఇప్పుడు అట్లే అంటుడు. మా అయ్య పౌరుషం వచ్చిందిరా, ఆత్మ కాదు. అరే ఓ లవడే, పౌరుషంతో పాటు నీ ప్రాణాన్ని కూడా నీ అయ్య దగ్గరికి తీసుకుపోతులే. పెనిమిటి ఈడు గిట్లినాడు. అట్లా చంపలేదురా వాళ్ళను. ఇక్కడ ఏముందో తెలుసా? నీ పోరుంది, యాది లేదురా, భయం లేదురా. అరే కన్నం, ఆ పోర్ని తీసుకురా పోరా. ఈయన ముందు యాట నరికేద్దాం. అరే నీ పొల్లతో పాటుగా పొల్ల తల్లిని కూడా కిడ్నాప్ చేసినావు తెలుసారా నీకు? ఇప్పుడు చెప్పు. బాబు, నన్ను నా బిడ్డను కిడ్నాప్ చేసిండ్రు బాబు. ఎలాగైనా మమ్మల్ని విడిపించేవురా. రెడ్డి గారు మీకు దండం పెడతా, రెడ్డి గారు వాళ్ళు ఇడిచిపెట్టారు, రెడ్డి గారు వాళ్ళు చంపకండి, మీకు దండం పెడతా అని అనుకుంటా. అవురా బట్టే బాస్. అరే తమ్ముడు, నువ్వు గీలకెట్లా చిక్కినావురా? వాళ్ళని నువ్వెట్లా తీసుకొచ్చినవో ఆయన కూడా ఈయన అట్లనే తీసుకొచ్చిండు, తెలిసిందా? రేయ్ ఏసైనా
నన్ను దసరా బలిస్తాను వారా, కానీ నేనే నిన్ను బలిస్తాను రా ఈ అమ్మవారికి. ఏమండి, ఈ దసరా మనం బాగా జరుపుకోవాలి.